హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి రుచులు. ఈరోజు ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ ఊరమిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది పల్లీలతో చేసే మంచి టేస్టీ పచ్చడి, చాలా ఈజీ కూడా. దీనిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్ అండ్ ఈజీ రెసిపీ. ఇప్పుడు ఒక కప్పు పల్లీలను ప్యాన్లో వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలను దోరగా వేయించుకుందాం. మంట హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు మాడిపోతాయి, అందుకే మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా వేయించాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకొని నూనె వేడెక్కాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 టమోటాలను, 6 నుండి 7 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. మీరు ఎక్కువ స్పైసీ ఇష్టపడే వారైతే పచ్చిమిర్చిని మీకు తగినట్లుగా వేసుకోండి. ఇక్కడ నేను మీడియంగా వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగాక మూత పెట్టి మధ్య మధ్యలో బాగా మగ్గించుకోవాలి, లేదంటే అడుగు అంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలకు పొట్టు తీసేసి రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రోలు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు. పల్లీలను మెత్తగా దంచిన తరువాత వేయించిన పచ్చిమిర్చిని, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా దంచుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి పచ్చడిలో బాగా కలిసేలా నూరుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలను కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చివరగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఒకవేళ పచ్చడి మరీ చిక్కగా అనిపిస్తే తగినన్ని నీళ్లు పోసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మంచి గుమగుమలాడే మన రాయలసీమ స్పెషల్ ఊరమిండి రెడీ. ఇక వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ఊరమిండిని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.